నమస్తే అందరికీ. నా పేరు హైమావతి. మా బాబు పేరు నాగోత్కర్ష్. మా బాబుకు 10 years ఏజ్ అండి. తను 5th class చదువుతున్నాడు. మా బాబు యాక్చువల్గా పుట్టినప్పటి నుండి బాబుకు ఒక ప్రాబ్లం ఉందండి. ఫుడ్ ఎంత తిన్నట్టుగా చాలాసార్లు వామిటింగ్ అయిపోతుంటుంది. సివియర్గా స్టమక్ పెయిన్ వస్తుంటుంది. ఆ స్టమక్ పెయిన్ కంప్లీట్గా వామిటింగ్ చేసినప్పుడే స్టమక్ పెయిన్ క్లియర్ అవుతుంది. అదర్వైజ్ ఏ మెడిసిన్ ఇచ్చినా, ఏ పెయిన్ కిల్లర్ ఇచ్చినా పెయిన్ తగ్గదు, ప్లస్ తనకి ఏ రిలీఫ్ ఉండదు. కంప్లీట్గా తిన్న ఫుడ్ వామిటింగ్ చేస్తేనే తనకి పెయిన్ క్లియర్ అవుతుంది, తను రిలాక్స్ అవుతాడు. సో ఇదే ప్రాబ్లం మీద నేను చాలామంది పీడియాట్రిషియన్స్ని కలిసాను. ఈ 10 ఏళ్లలో నేను మినిమం ఒక 50 మంది పీడియాట్రిషియన్స్ని కలిసి ఉంటాను. ఎవరు బెస్ట్ డాక్టర్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ప్రతి టెస్ట్ని రిపీటెడ్గా చేయించారు తప్ప ఎక్కడ ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ కాలేదండి. లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ ప్రాబ్లం చాలా సివియర్గా వచ్చింది. సివియర్గా వచ్చినప్పుడు మేము ఒక పీడియాట్రిక్ గ్యాస్ట్రోన్ కలిసిన తర్వాత అక్కడ బేరియం మీల్ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ప్రాబ్లం ఏంటనేది బయటపడింది. సిటీలో కూడా ఒక డాక్టర్ దగ్గర సిటీ చేయించినప్పుడు సిటీ చూసి కూడా దాంట్లో ప్రాబ్లం ఉందని తెలిసి కూడా దాన్ని అట్లీస్ట్ సార్ట్అవుట్ చేయడానికి ఆ డాక్టర్ ట్రై చేయలేదండి. దాని తర్వాత మళ్ళీ మేము ఒక సర్జన్ని కలిసాము ఇక్కడికి రాకముందు. సో ఆ సర్జన్ చెప్పారు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం లేదు, సో చేయాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే రావాలి అని చెప్పారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వరకు మేము వెయిట్ చేయాలా అనేది ఆలోచించుకున్నాం. కానీ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఒక 1 month నుండి చాలా ప్రాబ్లమ్ సివియర్ అయింది. బాబు వాటర్ తాగినా సరే ఆ వాటర్ కంప్లీట్గా బయటకు రావడం స్టార్ట్ అయింది. కంప్లీట్గా డీహైడ్రేట్ అయ్యాడు. ఆల్మోస్ట్ మేము ఎక్కడ దిక్కుదోచని పరిస్థితుల్లో డాక్టర్ విమలాకర్ రెడ్డి గారిని కలిసాము. ఆయన ప్రాబ్లం కంప్లీట్గా బాబు సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం చేసుకొని సొల్యూషన్ ఏంటి అనేది మాకు చెప్పారు. లాట్స్ ప్రొసీజర్ చేయాలి అని చెప్పారు. సో సార్ అది పర్ఫామ్ చేశారు. 100% రిజల్ట్ ఉందండి. ది బెస్ట్ డాక్టర్. మాకు మాత్రం ఇంకొక దేవుడు అని చెప్పుకోవచ్చు. సో ప్లీజ్ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే డైరెక్ట్గా పీడియాట్రిషియన్ వరకు వెళ్ళి అక్కడితో ఆగిపోకండి. దాని తర్వాత కూడా ఇంకా ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చూపించుకోండి. ఎక్కడ పార్ట్కి ప్రాబ్లం అవుతుందంటే ఆ స్పెషలిస్ట్కి చూపించుకోండి. ఓన్లీ పీడియాట్రిషియన్ దగ్గర మాత్రం ప్లీజ్ ఆగిపోకండి. నాలాగా ఏ పేరెంట్స్ సఫర్ అవ్వద్దు. నా బేబీ లాంటి సిచ్యువేషన్ మాత్రం ఇంకే బేబీకి రాకూడదు. ఇవాళ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ప్లీజ్ మీ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అంతేగాని పీడియాట్రిషియన్స్తో మాత్రమే ఆగిపోకండి ప్లీజ్.